వార్త చెప్పమంటే రోజుకో వంక చెప్పి తప్పించుకుంటున్న మా రవలి పిల్ల ఇయాలనన్న వార్త చెప్పుతుందో లేకుంటే మళ్ళీ ఏమన్నా తింగరి ముచ్చట్లు చెప్పి తప్పించుకుంటుందో. రవలి, అమ్మ రవలి, ఏం వార్త తెచ్చినవో ఒక్కసారి జర చెప్పవమ్మా, టైం అయింది. ఓ రవలి, ఏమైంది నీకు అట్లా బాధపడుతున్నావు? దగా దగా మోసం. నిన్నటిదాకా కలలు గిలలు అన్నది ఇప్పుడు పాటలు పాడి హీరోయిన్ కంటే ఎక్కువ బాధపడుతున్నది. చెప్పు ఏమైంది? ఏమని చెప్పాలి నా బాధ, ఎంతని చెప్పాలి నా బాధ? ఇంత చెప్పు, ఇంత చెప్పు. ఏమైంది అంటనేమో చెప్పక రాగాలు తీస్తున్నావు రామశిల్క లెక్క. అయిపోయింది, అంతా అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. మంచిగా ప్యాకేజీలు తీసుకొని పాలిటిక్స్ చేస్తుండని టాక్ నడుస్తుంటే నువ్వేంది కుడిదలకెలా తీసిన ఎలక లెక్క అంతా అయిపోయిందని అంగట్ల పిల్లి లెక్క ఏడుస్తున్నావు? నీ ఎంకమ్మ, నీ టైంకి నువ్వు వచ్చి వార్తలు చదివి పోబడు కాదు. అసలు దేశంలో రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలిస్తే నువ్వు కూడా నాలాగానే ఏడుస్తావు. నేను నీలా కాదు, నువ్వు వచ్చి కండ్ల కారం పెట్టినా ఏడవను గాక ఏడవను. విషయం ఏందో చెప్పాడు ముందు. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే తీయని నేస్తం అని పాట పాడి మా పవన్తోని పాలిటిక్స్ చేసిన పువ్వు పాటోళ్ళు మా పవన్ని పువ్వుల రెక్కలు పీకేసిర్రు అంజలి. అంటే మెడలు పట్టి బయటికి నూకేసిండ్రా? మెడలు పట్టి బయటికి నూకేసిండ్రా? అవును, కిషన్ సార్ చెప్పింది విను నువ్వు కూడా. ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలు ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. విన్నవా అంజలి, విన్నవా? నిన్న మొన్నటి దాకా మా పవన్తో రాసుకొని పూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పవన్ని కాదని ఒంటరిగా పోతారంట. అంటే మా పవన్ని గెంటేసినట్టే కదా. మరి గెంటేయకపోతే గంట బట్టి తునకలేసి భోజనం పెడతారా? అసలు పవన్ తోని బీజేపీకి ఒరిగింది ఏముంది చెప్పసలు? ఇంకా చెప్పాలంటే కాస్త డ్యామేజ్ అయిందట. ఏం డ్యామేజ్ అయింది? నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. 8 జాగల్లా జనసేనకు అవకాశం ఇస్తే కనీసం డిపాజిట్లన్నా దక్కినయా? బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ కి ఇంకా ఎందుకు ఉంచుకుంటారు? ఇంకా చెప్పాలంటే జనసేనకి ఇచ్చిన ఆ 8 స్థానాలలో కూడా బీజేపీ పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినట తెలుసా? అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుందా అంజలి? తెలంగాణలోనే చెల్లని రూపాయి ఏపీలో ఎట్లా చెల్తుంది? అంటే అంటే లేదు కొంటే లేదు, ఏపీలో కూడా నడు అని గంటేసినా గంటేస్తారు. అట్లా వేస్తే తప్పు కదా. మోడీని గురువుగా మంచిగా ఆరాధిస్తాడు. మోడీ అని ఆరాధిస్తారు, బాబు గారిని సీఎం చేసేటందుకు ప్యాకేజీ పని చేస్తాడు. అలాంటప్పుడు ఎవరి దగ్గర ఉంచుకుంటారు చెప్పు? అంటే మా పవన్ అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు రెండింటికి చెడినట్టేనా? చూసినారులా మా రవలి బాధ. అయినా పవన్ ఆయన కోసం ఆయన రాజకీయం చేస్తే ఇట్లెందుకు తిట్లు తిను? ఏమో పవన్ రాజకీయం ఏందో ఎవ్వరికి అర్థం కాదు.